థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. కానీ ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా, సో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని మాత్రం జాయిన్ అవ్వకండి. మీరు బీటెక్ జాయిన్ అవుతున్నారా? ఒక్క 10 మినిట్స్ ఆగండి, ఎందుకంటే ఈ వీడియో మీ 4 ఇయర్స్ని సేవ్ చేయొచ్చు. నేను బీటెక్ జాయిన్ అవ్వకండి అని చెప్పట్లేదు, కానీ ఈ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు, కానీ గ్రాడ్యుయేషన్ అయ్యాక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే బీటెక్ మీకు కరెక్ట్ చాయిసా కాదా మీరే డిసైడ్ చేసుకుంటారు. ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్కి ఒక కామన్ డైలాగ్ ఉంటుంది, మన గ్యాంగ్ అందరం సేమ్ కాలేజ్లో జాయిన్ అవుదాం. ఇదొకటి. ఫ్రెండ్స్ అందరూ బీటెక్ జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను కూడా బీటెక్ జాయిన్ అవుతా అని ఇది కొంతమంది అంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. మీ ఫ్రెండ్స్కి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉండొచ్చు, కానీ మీకు అలా ఉండాలని రూల్ ఏమీ లేదు. కెరీర్ అనేది కాపీ చేయడానికి కాదు. సో మీ లైఫ్కి మీరే డెసిషన్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్ 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, కానీ కెరియర్ 40 ఇయర్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు అని మనం కూడా బీటెక్ జాయిన్ అవుదాం అనేది రాంగ్ డెసిషన్ అంటాను. మీ ప్యాషన్ని మీరు వెతుక్కోండి. సో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని మాత్రం జాయిన్ అవ్వకండి. మీ అందరికీ ఒక హానెస్ట్ క్వశ్చన్, ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఉందా, లేకుంటే మ్యాథ్స్ సాల్వ్ చేయడం మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఆన్సర్ నో అయితే ఇంజనీరింగ్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో మీకు కానీ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా, ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా, టెక్నాలజీ గురించి అంత ఇంట్రెస్ట్ లేకుంటే మీరు బీటెక్ని స్కిప్ చేయొచ్చు. చాలామంది బీటెక్ డిగ్రీ వస్తే ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుందని అనుకుంటారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక కంపెనీ వచ్చి జాబ్ ఇస్తుంది అని అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటి? కంపెనీ డిగ్రీ సర్టిఫికేట్ని చూసి జాబ్ ఇవ్వదు, ఒక పర్సన్ స్కిల్స్ని చూసి జాబ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఒకరికి బీటెక్ డిగ్రీ ఉంది కానీ కోడింగ్ రాదు, ప్రాజెక్ట్స్ లేవు, కమ్యూనికేషన్ రాదు. ఇంకొకరికి సేమ్ డిగ్రీ ఉంది, గిట్హబ్లో ప్రాజెక్ట్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, డిఎస్ఏ బాగా వచ్చు. సో కంపెనీ ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ సెకండ్ పర్సన్. ఎందుకంటే అతని స్కిల్స్ ఉన్నది, డిఎస్ఏ వచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో అతన్నే ప్రిఫర్ చేస్తుంది. స్కిల్స్ మాత్రమే జాబ్స్ ఇస్తాయి, బీటెక్ డిగ్రీ అయితే కాదు. ఇంకొకటి, కాలేజ్ క్లాసెస్ అటెండ్ అయ్యా, ఎగ్జామ్స్ బాగా రాసా, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నా జాబ్ వస్తుందంటే కాదు. ఇది 2010 అయితే కాదు. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఓన్లీ సిలబస్ కవర్ చేస్తే సరిపోదు, బయట మనం చాలా ప్రిపేర్ అవ్వాలి. పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్, ఏఐ, క్లౌడ్, డిఎస్ఏ, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇలాంటివి చాలా నేర్చుకోవాలి. కాలేజ్ సిలబస్తో పాటు ఇవన్నీ ప్యారలల్గా నేర్చుకోగలిగితే మనం బీటెక్ తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ నేర్చుకోకపోతే ప్లేస్మెంట్స్ని మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, బయట మీరు సర్వైవ్ అవ్వలేరు. ఇంకొకటి, బ్రాంచ్ ఇష్టం లేకుండా జాయిన్ అవ్వడం. సీట్ వచ్చింది కదా, ఏ బ్రాంచ్ అయితే ఏముంది, ఇలా జాయిన్ అవ్వకండి. మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం, కానీ మీకు మెకానికల్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే క్లాసెస్ బోరింగ్గా ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ అర్థం కావు. సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి తప్ప ఏ బ్రాంచ్ అయితే ఏముందని కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. మీకు ఫైనాన్షియల్ ప్లాన్ లేకపోతే బీటెక్ జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ఇంజనీరింగ్ ఫీజ్ కొన్ని కాలేజెస్లో ల్యాక్స్లో ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ కొంతమంది తీసుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. పేరెంట్స్ చాలా కష్టపడి ఫీ పే చేస్తారు. క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటున్నారా లేదా టైం వేస్ట్ చేస్తున్నారా? మనీ ఇన్వెస్ట్ చేస్తే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. లర్నింగ్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్, ఇలాంటివన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ సీరియస్గా తీసుకుంటా అని అనుకునే వాళ్ళు మాత్రం బీటెక్ జాయిన్ అవ్వండి. పేరెంట్స్ ఫీ పే చేస్తున్నారు కాబట్టి మనకేముందిలే అని లైట్ మాత్రం తీసుకోవద్దు. ఇప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది నేర్చుకోండి. నెక్స్ట్ వన్, మీకు గాన ప్రాబ్లమ్ సాల్వింగ్ నచ్చకపోతే బీటెక్ జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంజనీరింగ్లో బగ్స్ని ఫిక్స్ చేయగలగాలి, లాజిక్ని థింక్ చేయాలి. మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిన వెంటనే లీవ్ అయిపోతా అంటే ఇంజనీరింగ్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీకు పేషెన్స్ చాలా ఉండాలి, కంటిన్యూస్ లెర్నింగ్ అయితే ముఖ్యంగా ఉండాలి. సో ఇవన్నీ మీకు లేకుంటే బీటెక్ జాయిన్ అవ్వకండి. నెక్స్ట్, కొంతమంది కాలేజ్ లైఫ్ కోసం జాయిన్ అవుతూ ఉంటారు. ఎలా అంటే, కొంతమందికి
కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కాలేజ్లో ఎంజాయ్ చేద్దాం, మూవీస్కి వెళ్దాం, ట్రిప్స్ ప్లాన్ చేద్దాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. ప్లేస్మెంట్స్ తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. ఫస్ట్ ఇయర్ ఎంజాయ్, సెకండ్ ఇయర్ ఎంజాయ్, థర్డ్ ఇయర్ ఎంజాయ్, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతారు స్కిల్స్ లేవు, ప్రాజెక్ట్స్ లేవు, రెజ్యూమ్ ఎంటీగా ఉంది, కంపెనీస్ రిజెక్ట్ చేస్తున్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, కానీ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేయకండి. సో మీరు కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటే మీకు ఈ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మీకు జాబ్ రాదు, బీటెక్ కంప్లీట్ చేసిన జాబ్ ఉండదు, మీరు మళ్ళీ ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 4 ఇయర్స్ మీరు కంటిన్యూస్గా చదవలేము అని అనుకుంటే బీటెక్ జాయిన్ అవ్వకండి. ఎందుకంటే బీటెక్ ఒకటే ఆప్షన్ కాదు, అందరూ బీటెక్ చేయాలని రూల్ ఏమీ లేదు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలని అనుకుంటారు. మీ గోల్కి బీటెక్ సూట్ అవుతుంది అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి, బ్లైండ్గా బీటెక్ జాయిన్ అవ్వకండి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ వేరే ప్యాషన్ ఉంటే బీటెక్ జాయిన్ అవ్వకండి. సపోజ్ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అనుకున్నారు, లేకుంటే డిజైనర్ అవ్వాలి అనుకున్నారు, లేకుంటే మీకు చెఫ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి స్పోర్ట్స్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటారు. ఆ కెరియర్కి ఇంజనీరింగ్ డిగ్రీ అవసరమా? లేదు అంటే మీరు మాత్రం ప్యాషన్ మీద ఫోకస్ చేయొచ్చు. సక్సెస్ అనేది డిగ్రీతో మాత్రమే మెజర్ చేయరు, మీ ఇంపాక్ట్తో మెజర్ చేస్తారు. సో ఇవన్నీ తెలుసుకున్నారు కదా, కొంచెం ఆలోచించి మీకు ఏది ఇష్టం ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా, నేను బీటెక్కి అగైనిస్ట్ అయితే కాదు. నేను చెప్పేది ఒకటే, ఇంట్రెస్ట్ లేకుండా బీటెక్ జాయిన్ అవ్వకండి. ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే 100% డెడికేషన్తో చదవాలి, లేదంటే మీ గోల్కి తగ్గట్టు సూటబుల్ కెరియర్ని చూస్ చేసుకోండి. లైఫ్లో సక్సెస్ అనేది డిగ్రీ వల్ల రాదు. కరెక్ట్ డెసిషన్స్, కంటిన్యూస్ లెర్నింగ్, హార్డ్ వర్కింగ్, కన్సిస్టెన్సీ, ఇవే సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కెరియర్ గైడెన్స్ అండ్ టెక్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.